బడిలో లేని సిలబస్ అంతా బ్రతుకులోనే ఉంటుంది. ఎస్, బడిలో చెప్పని సిలబస్ నిజ జీవితంలో చాలా ఉంటుంది, చాలా నేర్పిస్తుంది. లైఫ్ అనేది చాలా నేర్చుకుంటాం. నీకు జీవితం అనే గురువు చాలా ఇంపార్టెంట్. జీవితం అనే ఆ గురువే నిన్ను చచ్చే వరకు ప్రతి ఒక్కటి నేర్పించుకుంటూ దగ్గరుండు నీ నీడల అన్ని నేర్పించుకుంటూ తీసుకెళ్తాడు. బడి మనకు అక్షరాలను మటుకే నేర్పుతుంది, కానీ జీవితం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. బడి పరీక్షల్లో ఎలా పాస్ కావాలో నేర్పిస్తుంది, కానీ జీవితం అనే గురువు జీవితంలో ఒకసారి ఓడిపోయినా కింద పడిపోయినా మళ్ళా లేచి ఎలా సక్సెస్ కావాలి అనేది నేర్పిస్తుంది. బడి మార్కులు ఇస్తుంది మనకు, జీవితం అనే గురువు అనుభవాలు నేర్పిస్తాడు. కొన్ని పాఠాలు లెసన్స్ పుస్తకాలలో దొరకవు, నిజ జీవితంలోనే దొరుకుతాయి. అవి మనకు ఎదురైనప్పుడు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది నీ దగ్గరకు వచ్చింది అంటే, ఒక సమస్య నీ దగ్గరకు వచ్చింది అంటే ఆ పాఠం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. ఎందుకంటే దాంట్లో నువ్వు పాస్ అయితేనే ముందు ఇంకో క్లాస్కి వెళ్తావని అర్థం. జీవితంలో మనిషి సక్సెస్ కావడానికి ఇటువంటి ఎన్నో పాఠాలు దాటుకుంటూ మన జీవితం లైఫ్ అనే గురువు మన ఎంబడున్నాడు కాబట్టి వెళ్తూనే ఉండాలి, పాస్ అయితేనే ఉండాలి చచ్చే వరకు. అందుకే బడి నేర్పిన పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే చాలా గొప్పవి.